వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 4వ సంకీర్తన 4వ చరణం. భయము నుండి పాపం చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరకుండిడి. మరొకసారి కీర్తన సంకీర్తనలో నుండి ఈ ఉదయకాల సమయంలో దావీదు మహాభక్తుడు రాసిన ఈ మాటలు మన హృదయానికి అత్యంత సమీపంగా మనం తీసుకోవాలి. నెంబర్ 1, సెన్స్ గాడ్స్ ప్రజెన్స్. దేవుని సాన్నిధ్యాన్ని గ్రహించండి. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పడకల మీద ఉండగానే అన్న మాట రాయబడింది. మనం పడకల మీద ఉండగానే, ఇంకా మనము లేవక ముందే దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత మనకు అత్యంత సమీపంగా ఉంది, మనతోనే ఉంది అన్న సత్యాన్ని మనం గ్రహించి మన డేని ప్రారంభించాలి. ఈ విషయాలన్నీ మనం గ్రహించడానికి మన మనస్సాక్షి, మన హృదయం దేవుని సాన్నిధ్యాన్ని ఎప్పుడూ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. వర్షం పడే ముందు ఎలాగైతే చల్లని గాలిని మనం అనుభవిస్తామో, ఆశ్చర్యకరమైన దేవుని సన్నిధిని అనుభవించడానికి మనకి మన హృదయం స్పందిస్తుంది, మన మనస్సాక్షి అది వేచి ఉంటుంది అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సపరేట్ ఫ్రమ్ సిన్, పాపం నుండి వేరై ఉండుట. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే భయము నుండి పాపము చేయుకుడి అన్న మాట రాయబడింది. ఈ రోజుల్లో చాలామందికి పాప భీతి చాలా లేదు, అందరికీ పాప ప్రీతినే ఎక్కువ కనిపిస్తూ ఉంది. కానీ దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని సన్నిధి మనతో ఉండాలి అని అంటే, దేవుని సన్నిధిలో మనం ఉండాలి అని ఆలోచన చేస్తే పాపానికి ఎక్కడ తలవంచని వారంగా, తలొగ్గని వారంగా మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి భోజనం చేసే ముందు ఎవరైనా సరే చేతులు కడుక్కుంటారు. ఎందుకు అని అంటే, మన కలుషితమైన చేతులు మన ఆహార పదార్థాలన్నింటినీ పాడు చేస్తాయన్న ఉద్దేశంతో. అలాగే దేవుని సన్నిధిలోనికి వెళ్ళే ముందు మన పాప హృదయంలో ఉన్న పాపమంతటిని మనము కడుక్కోకపోతే దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మనం అనుభవించడం చాలా కష్టమవుతుంది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సెటిల్ యువర్ థాట్స్. మీ ఆలోచనలన్నింటినీ స్థిరపరుచుకునండి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో మీ హృదయములలో ధ్యానం చేసుకొని అన్న మాట కనిపిస్తూ ఉంది. ఈరోజు మన థాట్స్ అన్నిటినీ పరిష్కరించుకోవాలి. మన హృదయాల్లో ఏముందో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చాలా సందర్భాల్లో మన హృదయము ప్రశాంతంగా ఉంటే దేవునితో సాన్నిధ్యాన్ని మనము చాలా సులువుగా పొందటానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి రూమ్ అంతా తుడిచివేసిన తర్వాత, చెత్త పారేసిన తర్వాత రూమ్ ఎలాగైతే క్లీన్గా ఉంటుందో, మన హృదయంలో కూడా ఈ చెత్త అంతటిని మనము తొలగించిన తర్వాత అది మన హృదయము దేవునితో ప్రశాంతంగా ఉంటుంది. అందుకే మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఓరకుండడి అన్న మాట రాయబడతా వచ్చింది. ఫైనల్లీ చివరిది, 4వది, స్టే స్టిల్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట నిశ్చలంగా ఉండండి, ఓరకుండడి అని బ్రాకెట్లో సెలా అని రాయబడింది. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని ఎదుట ప్రార్థన చేసే ముందు మనం కంగారు పడకూడదు. నిశ్శబ్దంగా, నిశ్చలంగా దేవుని కొరకు సమయం ఇచ్చి దేవుడు మనతో మాట్లాడేంత వరకు కూర్చుండే వారంగా మనము దేవుని సన్నిధిలో సమయాన్ని గడపాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి పాపమును విడిచి భయంతో, భక్తితో నీ ఎదుట మమ్మల్ని మేము ప్రదర్శించటానికి, నీ ఎదుట లొంగిపోవటానికి నీ సహాయం చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.